అరుణమ్మ వంటలు. హాయ్ అండి, నేను అరుణ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో పచ్చి టమాటాలతో పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీ దోశలోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద ప్రెస్ చేసి అలానే ఆప్షన్ వస్తుంది, అలానే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడొచ్చు. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకోవాలి. దానిలోకి పచ్చిమిర్చి అలాగే టొమాటోలు, పచ్చి టొమాటోలు కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే త్వరగా అవుతాయి. అలాగే సగం వరకు వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు అడుగంటకుండా ఉంటుంది. కలుపుకుంటూ వేయించుకోవాలండి, అడుగంటితే అస్సలు టేస్ట్ బాగుండదు. ఇలా 3 వంతుల వరకు టమాటాలు మగ్గిపోయిన తర్వాత దానిలోకి వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. పచ్చిమిర్చి అనేవి మీ కారానికి తగినట్టుగా మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. చూడండి, ఇదంతా కూడా కొంచెం వేగిన తర్వాత దానిలోకి ఒక 2 రెబ్బలు చింతపండు వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ చింతపండు పట్టదండి, టమాటాలు కాబట్టి పుల్లగానే ఉంటాయి. దానిలోకి ఒక 3 స్పూన్లు నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి, కాల్షియం ఉంటుంది. ఇలాంటి రోటి పచ్చడిలో వేసుకుంటే నువ్వుల్ని డైజెషన్కి మంచిది, అలాగే మంచి కాల్షియం కూడా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలాంటి రోటి పచ్చడిలో కానీ కర్రీస్లో కానీ నువ్వుల్ని యాడ్ చేసుకుంటే మంచిదండి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోండి. తర్వాత దానిలోకి కొంచెం జీలకర్ర వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. నేను కళ్ళుప్పు వేసానండి, కళ్ళుప్పు అయితే మంచిది. మీ దగ్గర లేకపోతే కనుక సాల్ట్ అయినా యాడ్ చేసుకుని ఆన్ అండ్ ఆఫ్లో మనం చట్నీ చేసుకోవాలి. మిక్సీలో అయితే కనుక బ్లెండ్ చేసుకునే విధంగా చేసుకోవాలి. అదే రోట్లో చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. రోట్లో చేసుకున్న పచ్చడి చాలా ఎమ్మీగా ఉంటుందండి. మీకు రోలు ఉంటే రోట్లో చేసుకోండి. అలాగే ఒక గరిటె పెట్టుకుని దానిలోకి పోపు వేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి అలాగే మినపప్పును వేసుకోవాలి. వేసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పోపును వేయించుకోండి. పోపు మాడిపోతే కనుక అసలు బాగోదండి, జాగ్రత్తగా వేయించుకోండి. అలాగే ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత దానిలోకి 4 మెంతి గింజలు వేసుకోండి. మెంతి పౌడర్ ఉంటే కనుక అదైనా వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకుని కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఈ తాలింపుని ఇలా మనం గ్రైండ్ చేసుకున్న టమాటో పచ్చడిలో వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి టమాటో చట్నీ రెడీ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్.